విషయాల్లో ముఖ్యంగా గమనించాల్సింది ప్రతివారు ఈశాన్యం ఎంత పెరగాలి, ఈశాన్యం పెరిగిందా, ఒక 6 గజాలు పెరిగిందా, ఉంచేయండి ఈశాన్యమేగా అంటున్నారు. 6 గజాలు పెరిగితే అది వెళ్ళి ఆగ్నేయాన్ని చూస్తుంది స్థలం. ఎంత పెంచాలి ఈశాన్యం? మాషమాత్రంతు ఈశాన్యం, మినపగింజంతే పెరగాలట. అంటే సుమారు 6 అంగుళాల్లో, 6 అంగుళాలు దాటి ఎంత పెరిగితే అంత అనర్థం. 6 అంగుళాల లోపు కనుక ఈ ఈశాన్యం అనేటువంటిది మన స్థలానికి పెరిగి ఉంటే చాలా మంచిది. అది ఎలాంటి మాషమాత్రంతో ఈశాన్యం పుత్రధార లాభకృతు, పుత్రుడు, ధార అంటే భార్య, అనుకూలంగా మాట్లాడుతుంది, అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు ఇంకా సర్వలాభాలు చేకూరుతాయి. ఆ ఇంట్లో విద్య వినోద పాండిత్యం, మంచి విద్య వినోద పాండిత్యం. చతుష్పాద జీవ లాభద అన్నాడు. అంటే చతుష్పాద జీవులేంటి? పశువులు. ఇవాళ ఉన్నాయి కదా ఇక్కడ పాలిచ్చే జంతువులు, ఇవన్నీ కూడా శుభ్రంగా ఉండాలి అంటే ఆ దొడ్డిలో ఈశాన్యం అనేది మాషమాత్రంతో కేవలం మినపగింజంతే పెరగాలి, లేదా కనీసం 6 అంగుళాల లోపే ఉండాలి. అలా కనుక ఉన్నప్పుడు ఆ గృహంలో సర్వ లాభాలు కూడా కలుగుతాయి. విద్య వినోదం పాండిత్యం, పశు వృద్ధి, ధారా, పుత్రులు అందరూ కూడా చాలా ఆనందదాయకంగా ఉంటారు. ముక్తికామశ్చకరణే శుద్ధ ప్రాతి ప్రయోజయేత్, ఐశాన్య ప్రాతి సర్వస్య భోగస్య సమ్మత. ఈశాన్య భాగం అనేటువంటిది చక్కగా ఒక్క మాషమాత్రంతో ఈ మినపగింజంత పెరిగినంత ఈశాన్యాన్ని పెంచుకున్నటువంటి వాడు ముక్తికామస్య, వాడికి ప్రత్యేకించి ఇదక్కల్లా అన్ని కామ్యములు తీరుతాయి, ముక్తి కూడా లభిస్తుంది. అంతేకాదు ఈ శుద్ధ ప్రాతి ప్రయోజయేత్, శుద్ధ ప్రాతి అంటే తూర్పు ఈశాన్యం అనేది ఒక మినపగింజంతా పెరగాలి, లేదా 6 అంగుళాల్లో. ఉత్తర ఈశాన్యం కొద్దిగా ఒక అడుగు వెళ్ళినా మనకు అది పెద్ద సమస్యను తేదు, అది ఈశాన్యాన్ని చూపిస్తుంది. అది గమనిస్తూ తప్పనిసరిగా మీరు గృహ నిర్మాణం చేసే సమయంలో ప్రహరీ కూడా నిర్మాణం చేయని వరకు ఆ గృహం బాగానే ఉంటుంది. ఈ ప్రహరీలు కట్టినప్పుడు ఇదిగో ఇలాంటి లోపాలు కలిగినప్పుడు ఆ ఇంట ఈశాన్యం పెరిగిందండి అంటారు, కానీ అక్కడి నుంచే దెబ్బతిన్నామండి అంటారు కూడా. అందుకని ఈశాన్యం గుర్తుంచుకుని మీరు మీ గృహ నిర్మాణాలు చేసుకున్నప్పుడు ఒకవేళ మీకు పెరిగి ఉంటే దాన్ని జేయగోడ అంటారు, అలా కట్ చేసి ఆ పెరిగిన ముక్కలు కాస్త మొక్కలు లేదా ఏమన్నా పెట్టుకోండి. దీన్ని మాత్రం ఈశాన్యం అనేది మాషమాత్రంతో మినపగింజంతా పెరగాలి. అంతవరకు చూడలేకపోతే కనీసం 6 అంగుళాలు, అంతకు మాత్రం మించి పెరిగి ఉంటే కట్ చేసుకోండి. కొత్తగా కట్టుకునేవారు ఈ శాస్త్రాన్ని కొద్దిగా అవగతం చేసుకుని ఆనందమైన జీవితాన్ని పొందుతారు అని చెబుతూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ.